హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ప్రపంచంలో అన్ని దేశాల కంటే చాలా గొప్పదైన దేశం మరియు మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అంటే అందరికీ గుర్తుకొచ్చే కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచానికి ఇచ్చిన ఎన్నో ఇన్వెన్షన్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ థింగ్స్ కూడా చాలా ఇచ్చారని మనందరికీ తెలుసు. అయితే మనకు తెలియని చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. సో వాటిలో కొన్ని ఇప్పుడు మనం తెలుసుకునేద్దాం. మొదటగా అలస్కా అంటేనే మనందరికీ కూడా మంచు, స్నో అనేది బాగా గుర్తుకొస్తుంది. సో ఇక్కడ అలస్కాలో 7,30,000 పీపుల్ ఉంటారు. సో అలస్కాలో మొత్తం పైలట్స్ 8,000 మెంబర్స్ ఉంటారు. ఇంటికి కూడా ఒక ప్లేన్ అనేది ఉంటుందన్నమాట. అలస్కాలో మొత్తం 15 నేషనల్ పార్క్స్, 12,000 రివర్స్, అలాగే 1,00,000 గ్లాసరీస్ ఉంటుంది. ప్రపంచంలో మీరు నేచర్ ని బాగా దగ్గరగా మరియు ఇష్టంగా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా అలస్కాకి వెళ్ళాల్సి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూయార్క్ లో ఎక్కువ మంది అక్కడే ఉంటారు. అంతేకాకుండా న్యూయార్క్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఒక స్క్వేర్ మైల్ లో మన భాషలో చెప్పాలంటే 2.5 స్క్వేర్ కిలోమీటర్ కి 27,000 మంది ఉంటారు. ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నటువంటి అన్ని స్టేట్ నేమ్స్ లో క్యూ అనే లెటర్ ఉండదండి. ప్రపంచంలోనే అరిజోనాలో ఎక్కువ కాటన్ ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అమెరికన్స్ కి 2 టీ-షర్ట్స్ చేయొచ్చు. అలాగే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, సో ఇది చాలా పెద్ద బిల్డింగ్. దీని నాసా చిప్ కోడ్ వచ్చి 10118. సో ఇది 1931 లో కన్స్ట్రక్ట్ చేశారు. అయితే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టనంత వరకు కూడా ప్రపంచంలోనే పెద్ద బిల్డింగ్. 1970లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ రావడంతో ఇది సెకండ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. అంటే ఇది 380 మీటర్స్ ఉంటుంది. సో దీని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అని ఎందుకు పెట్టారంటే న్యూయార్క్ సిటీకి ఎంపైర్ స్టేట్ అనేది నిక్ నేమ్ అన్నమాట. సైంటిస్టు ఒక కొత్త యాంట్ స్పీసీస్ ని కనుక్కున్నారు. అయితే అది ఓన్లీ న్యూయార్క్ స్టేట్ లో మాత్రమే నివసిస్తుందంట. మరి ఏంటో న్యూయార్క్ స్టేట్ లో మాత్రమే ఎందుకు నివసిస్తాయో మనకైతే తెలియదు. మోస్ట్ ఇండియన్స్ కూడా అమెరికాలో నివసించేటట్టు యాంట్స్ కూడా నివసించాలని అనుకుంటున్నాయి. సో వీటి పేరు చెప్పడం మర్చిపోయాక దీని పేరు మాన్హాటన్. యునైటెడ్ స్టేట్స్ లో ఫస్ట్ ఎవర్ కమర్షియల్ ఫ్లైట్, ప్యాసింజర్ ఫ్లైట్ 1914లో వెళ్ళింది. ఇది ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి తంపాకి వెళ్ళిందనమాట. సో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 23 మినిట్స్ పడుతుంది. అయితే అప్పట్లో 1914లో అప్పట్లో $400 కాస్ట్ అయింది. ఇప్పుడు అదైతే $8,500 అంటే $8,500 ఖర్చు అవుతుంది. యుఎస్ లోనే ఓల్డెస్ట్ సిటీ అయినటువంటి సెయింట్ అగస్టిన్ ఫ్లోరిడాలో ఉంది. అది 1565లో కనుక్కున్నారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే హైయెస్ట్ పీక్ పాయింట్ ఆన్ ద ఎర్త్ అనేది మౌంట్ ఎవరెస్ట్ అని మనకు తెలుసు. అదే కూడా టాలెస్ట్ మౌంటైన్ అని తెలుసు. అయితే అమెరికాలో మౌనా కియాని దాని బాటమ్ నుంచి మెజర్ చేస్తే 33,500 ఫీట్స్ టాల్ ఉంటుందంట. అయితే ఎవరెస్ట్ ని దాని బాటమ్ నుంచి మెజర్ చేస్తే మోర్ దాన్ 29,000 ఫీట్స్ మాత్రమే. అంటే దాని బాటమ్ నుంచి మెజర్ చేస్తే మనకు మౌనా కియా మాత్రమే ఈ పాయింట్ అనేది అర్థమవుతుంది. యుఎస్ లో ఎక్కువ బాల్కనోస్ ఉంటుంది. కిలౌవా అనే బాల్కనో మాత్రం ఎప్పుడు యాక్టివ్ లోనే ఉంటుందంట. యునైటెడ్ స్టేట్స్ లోనే కాదు ప్రపంచంలోనే ఎప్పుడు యాక్టివ్ స్టేట్ లో ఉండేటువంటి కిలౌవా బాల్కనో ఉంది. సో ఇది 2,80,000 సంవత్సరాల క్రితం ఉంది. అయితే కిలౌవా హవాయి ఐలాండ్స్ లో ఉందన్నమాట. ఇది కంటిన్యూగా 35 ఇయర్స్ నుంచి కూడా ఎరప్ట్ అవుతూనే ఉంది. రీసెంట్ గా చూస్తే 2020 డిసెంబర్ 20లో కూడా ఒకసారి ఎరప్ట్ అయింది. ప్రపంచంలోనే డైనోసార్స్ ఫజిల్స్ కి ఇల్లు అయినటువంటి యునైటెడ్ స్టేట్స్, అర్జెంటీనా అండ్ చైనా. అయితే యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కువ వెరైటీస్ ఉంటుందంట. చూస్తే హాలీవుడ్. సో హాలీవుడ్ అనేది మోర్ దాన్ 100 ఇయర్స్ నుంచి ఉంది. అంటే ఇది 1910లో స్టార్ట్ అయింది. దీని స్పెషాలిటీస్ ఏంటి అని చూస్తే హాలీవుడ్స్ లో ఒకసారి వెళ్తే అక్కడ ది హాలీవుడ్ మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్, మ్యూజియం ఆఫ్ సెల్ఫీస్, హాలీవుడ్ వ్యాక్స్ మ్యూజియం చాలా వరకు ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ కొత్త బ్రాండ్ని ఇన్వెంట్ చేసి వాళ్ళ ఫెయిల్యూర్ అయిపోయింటే వాళ్ళ ఇన్వెన్షన్స్ కూడా అక్కడ ఒక మ్యూజియం పెట్టి చూపిస్తారు. అలాగే వరల్డ్ ఆఫ్ ఫుడ్ అనేది కూడా అక్కడ ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి హాలీవుడ్ మ్యూజియంలోకి వెళ్తే మళ్ళీ రావాలి అని అస్సలు అనుకోరు. ప్రపంచంలో ఎక్కువ ఐకానిక్ యానిమల్ అయినటువంటి హార్స్లు కూడా ఇక్కడ ఎక్కువ టైప్స్ ఉంటుంది. అందులో ముస్టాంగ్ మూల్స్ అనేది
చాలా ఫేమస్. అయితే ఇవి నేటివ్ హార్సెస్ అయితే కాదు, వీటిని 16th సెంచరీలో ఇంపోర్ట్ చేసుకున్నారు. అలాగే 2019లో ఫార్మర్స్ 13.5 బిలియన్ కార్న్ ని ప్రొడ్యూస్ చేశారంట. అయితే ఈ కార్న్ 17 మిలియన్ ఫుట్బాల్ స్టేడియంస్ లో మనము పెట్టొచ్చు. మనకు అమెరికా అనగానే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది గుర్తుకొస్తుంది. అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది అమెరికన్స్ అయితే కాదు, ఫ్రాన్స్ నుంచి వాళ్ళు గిఫ్ట్ గా పొందారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లైట్ హౌస్ గా వాడేవారు. సో ఇది అప్రాక్సిమేట్లీ చాలా షిప్స్ కి 16 ఇయర్స్ వరకు లైట్ హౌస్ గా పనిచేస్తుంది. అయితే మళ్ళీ అమెరికన్స్ వారు మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ఒక చిన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. ఆ నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత చిన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ప్యారిస్ కి ఇచ్చేసారన్నమాట. మెక్డొనాల్డ్స్ గురించి కూడా అందరికీ తెలిసిన విషయం. సో మెక్డొనాల్డ్స్ యూఎస్ నుంచినే వచ్చింది. యుఎస్ లో అప్రాక్సిమేట్ గా 14,000 మెక్డొనాల్డ్స్ అయితే ఉన్నాయి. అయితే మాంట్రియల్ స్టేట్ క్యాపిటల్ అయినటువంటి వర్మాంట్ లో మాత్రం ఒక్క మెక్డొనాల్డ్ కూడా లేదు. రీజన్ అయితే మనకు తెలియదు. అలాగే మెక్డొనాల్డ్స్ ఒకసారి బ్రోకలీని క్రియేట్ చేశారు. అది బబుల్ గమ్ టేస్ట్ లో ఉండేటట్టు చూసుకున్నారు. సో సర్ప్రైజ్ ఏంటో కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మైక్రోవేవ్ ఇన్వెంటర్ కి ఆయన ఇన్వెంట్ చేసినందుకు ఓన్లీ $2 గా బోనస్ ని ఇచ్చారు. అయితే $29 మాత్రమే అకౌంట్ మళ్ళీ పంపించారు. మరేంటో కానీ అమెరికన్స్ అలా చేయడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రోజుకి 26 మిలియన్ బిల్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఈచ్ నోట్ అది ప్రొడ్యూస్ చేయడానికి 11 cents ఖర్చు అవుతుందంట. ఇది ఇంక్ అండ్ పేపర్ తో తయారు చేస్తారు. అయితే ఇందులో 75% కాటన్ ని, 25% లెనిన్ ని యూజ్ చేస్తారు. మోంటానా, సో ఇందులో ఎక్కువ కౌస్ ఉంటుంది. అంటే 3 కవులు ఉంటే ఒక్క మనిషి మాత్రమే ఉంటాడు. చికాగోలోని విల్లీస్ టవర్ గురించి తెలుసుకుందాం. సో విల్లీస్ టవర్ లో మనం లిఫ్ట్ తీసుకొని ఎలివేటర్ ద్వారా పైకి వెళ్తే అక్కడ లాస్ట్ వెళ్ళిన తర్వాత పైన నుంచి 40 to 50 మైల్స్ దూరాన్ని చూడొచ్చంట. అంటే 64 నుంచి 81 కిలోమీటర్లు మనము చూడొచ్చు. అంటే 4 స్టేట్స్ చూడొచ్చంట. అవేవి అంటే మిచిగాన్, విస్కాన్సిన్, ఇండియానా, ఇల్లినాయిస్ అనే 4 స్టేట్స్ ని ఆ ఒక్క బిల్డింగ్ నుంచి మనము చూడొచ్చంట. సో యుఎస్ కమ్స్ టాప్ 10 వరల్డ్ బయోడైవర్సిటీస్. అండ్ అక్కడ బయోడైవర్సిటీ అనేది చాలా బాగుంటుంది. సో అక్కడ కొన్ని పార్క్స్ ఉన్నాయి, అది మనం తెలుసుకుంటాం. ప్రపంచంలో జరిగే 3/4 టోర్నడోస్ ఇక్కడే జరుగుతుంది. అంటే ప్రపంచంలో 4 టోర్నడోస్ హ్యాపెన్ అయితే అందులో 3 ఇక్కడే జరుగుతుంది. టోర్నడోస్ అంటే ఏంటో తెలియదు కదా. సో అది పెద్ద గాలులతో మంచులాగా దుమ్ము అంతా కూడా అందులో వస్తుంది అనమాట. యుఎస్ఏలో ఒక పార్క్ లో క్రోకోడైల్స్, అలిగేటర్స్ 2 కలిపి ఒకే దగ్గర. యాక్చువల్ గా ప్రపంచంలో అది ఎక్కడ అలా జరుగుతుంది. క్రోకోడైల్ గురించి తెలుసుకోవాలంటే పెద్దగా, నోరు చాలా పెద్దగా ఉంటుంది. అలిగేటర్స్ అయితే మాత్రం చాలా సన్నగా, చిన్నగా ఉంటుంది. అలాగే క్రోకోడైల్స్ నోరు క్లోజ్ చేసేటప్పుడు వాటి పళ్ళు బయట ఉంటుంది. అలిగేటర్స్ అయితే అలా ఏమీ ఉండదు. యునైటెడ్ స్టేట్స్ లో లేక్ సుపీరియర్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అనేది ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్. ఇందులో వాటర్ ని ఎంటీ చేస్తే నార్త్ అండ్ సౌత్ అమెరికా రెండింటిని ల్యాండ్ మాస్ ని ఇక్కడ పెట్టినంత ప్లేస్ అయితే వస్తుంది అన్నమాట. యునైటెడ్ స్టేట్స్ లో పిజ్జా అంటే ఎక్కువ మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఒక రోజుకి వాళ్ళు 100 acres పిజ్జాని కన్స్యూమ్ చేసుకుంటారు. పీచ్ ట్రీ అంటే అందరికీ తెలుసు. అలాగే పీచ్ ట్రీ నేమ్ తో చాలా స్ట్రీట్స్ అయితే ఉన్నాయంట. సో మోర్ దాన్ 70 ట్రీస్ కి పీచ్ ట్రీ అనేది అలా ఉందంట. అది నార్త్ జార్జియాలో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేషనల్ పార్క్స్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ప్రపంచంలో మొదటి నేషనల్ పార్క్ ఏంటి, అత్యంత పెద్ద నేషనల్ పార్క్ ఏంటో తెలియదు. అది యుఎస్ఏలోనే ఉంది. దాని పేరు ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. ఇది ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అనేది గవర్నమెంట్ బాల్కనీస్ పైన ఉంటుంది. అలాగే 10,000 గేసరీస్, అలాగే హాట్ స్ప్రింగ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది మొట్టమొదటిసారిగా నేషనల్ పార్క్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అలాగే ప్రపంచంలో కూడా మొట్టమొదటి నేషనల్ పార్క్ అన్నమాట. ఇక్కడ గేసరీస్, హాట్ స్ప్రింగ్స్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది ఉంటుంది. ఈ గేసరీస్ కంటే కూడా ఎక్కువ ఫేమస్ అయినటువంటి గేసరీ. అయితే ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ కి ఆ నేమ్ ఎలా వచ్చిందో తెలుసుకునేద్దాం. సో ఇక్కడ ఎక్కువ బాల్కనీస్, గేసరీస్ ఎక్కువ ఉండడంతో ఎక్కువ టెంపరేచర్ తో ఆక్యుపై అయి ఉంటుంది. అక్కడ ఎక్కువ అగ్గి ఎక్కువ మండడంతో అక్కడ ఎల్లోగా ఉంటుంది. అంటే అక్కడ ఉండే వాటర్ అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది. నార్మల్ పీపుల్ అసలు దాని దగ్గర వెళ్ళడానికి కూడా కుదరని పరిస్థితులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే తెలుగు ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఆ బెల్ ఐకాన్లో ఆల్ అని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అప్పుడు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. సో ఈ వీడియోకి ఒక లైక్ని కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.